మనీష మిత్ర తాగే కూల్ డ్రింక్లో మత్తమంది కలుపుతుంది కదా, తాగేసరికి ఇక తల తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది మిత్రకి. ఇక అప్పుడు మిత్ర అంటాడు మనీషతోని, వెంటనే లక్ష్మిని పిలువు అని చెప్పి అనగానే అప్పుడు మనీష అంటుంది, ఈ మాత్రం దానికి లక్ష్మి ఎందుకు మిత్ర, నేను తీసుకెళ్ళి నిన్ను మంచినీళ్ళు తాగిపిస్తాను, మంచినీళ్ళు తాగితే కళ్ళు తిరగడం తగ్గిపోతుంది అని చెప్పి మిత్రని ఇక భుజం మీద చేసి మరీ తీసుకెళ్తూ ఉంటుంది అనమాట రూమ్ వైపు. ఇక మిత్ర ఏమో మంచినీళ్ళు ఇవ్వు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అప్పుడు మనీష కావాలని చెప్పి ఇక మళ్ళీ ఆ మంచినీళ్ళకి కూడా ఇంకొంచెం మత్తుమంది కలిపి మిత్రకి నీళ్లు తాగు అని చెప్పి తాగిపిస్తుంది. ఇక తాగిన మిత్ర ఇంకా ఇదిగా కంప్లీట్గా మత్తు పడేసరికి ఇక స్పృహ కోల్పోతాడు. మరోపక్క లక్ష్మి ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటుంది కదా, అంటే మిత్ర వాళ్ళ ఫ్రెండ్స్తోని. ఇక ఇటుపక్క మనీష ఏమో మిత్రని తీసుకెళ్ళిపోతుంది రూమ్లోకి. ఇక కంప్లీట్గా మత్తులో జారిపోగానే ఇక మనీష అంటూ ఉంటుంది మిత్రతోని, మిత్ర ఇదంతా మన ఫ్యూచర్ కోసమే నేను చేస్తున్నాను, నేను దక్కించుకోవడం కోసమే, ఇందులో నాకు ఏ మాత్రం తప్పు కనిపించట్లేదు అని చెప్పి మనీష అలా మనసులో అనుకొని ఇక మిత్రని తీసుకొని రూమ్లోకి వెళ్ళి ఇక డోర్ దగ్గర వేసేస్తుంది. ఇటు పక్క లక్ష్మి ఇటు మనీష ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటుంది కదా, లక్ష్మి ఫోన్ రింగ్ అవుతుంది. ఒక్క నిమిషం అని చెప్పి లక్ష్మి పక్కకు వస్తుంది. చెప్పు జాను అని చెప్పి అనగానే అప్పుడు జున్ను మాట్లాడుతూ ఉంటాడు, అమ్మ నువ్వు నాన్న ఎప్పుడు వస్తారు, పార్టీ అయిపోయిందా అని చెప్పి పిల్లలు అడుగుతూ ఉంటారు. ఇంకా అవ్వలేదు నాన్న అని చెప్పి చెప్తూ ఉంటుంది లక్ష్మి. ఇటు పక్క లక్కీ అంటుంది, అమ్మ నువ్వు త్వరగా రా అమ్మ, నువ్వు నాన్న నువ్వు వచ్చాక అందరూ కలిసి భోజనం చేద్దాము, మేము పూజ చేస్తున్నాము అని చెప్పి అనగానే ఈ పూజ ఏంటి అయినా మీరు తినేసేయండి అమ్మ, మేము ఇక్కడ తినేసి వస్తాము అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు జాను తీసుకొని, అది పెద్దమ్మ గారు మీరు క్షేమంగా ఇంటికి రావాలని ఇక ఇంట్లో దీపం పెట్టమన్నారు, పిల్లలతో దీపం పెట్టిస్తున్నానక్క అని చెప్పి జాను చెప్తుంది. సరే అయితే మేము త్వరగానే వస్తాంలే అని చెప్పి లక్ష్మి ఫోన్ పెట్టేసి ఇంకా టేబుల్ దగ్గరికి రాగానే అక్కడ మిత్ర కనిపించడు. ఇదేంటి మిత్ర గారు ఇక్కడే ఉండాలి కదా అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే మనీష ఫ్రెండ్ అంజు అటువైపుగా వస్తూ ఉంటే ఇక లక్ష్మి ఆ అంజుని అంటుంది, అంజలి గారు మిత్ర గారు ఇక్కడే ఉండాలి కదా, ఎక్కడున్నారు అని చెప్పి అనగానే ఇక అప్పుడు అంజు అంటుంది, ఇందాక మిత్రకి ఏదో అర్జెంట్ పని అని చెప్పి హడావుడిగా వెళ్ళిపోయాడండి అని చెప్పి అనగానే ఇక అప్పుడు లక్ష్మి మనసులో అనుకుంటుంది, అదేంటి నాకు చెప్పకుండా అంత హడావుడి పని ఏముంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. అలా నన్ను వదిలిపెట్టి వెళ్ళరే, మిత్ర గారు ఎక్కడికి వెళ్ళారు అనగానే ఏమో అండి అర్జెంట్ పని అయి ఉంటుంది అందుకే వెళ్ళుంటారు అని చెప్పి అనగానే ఇక లక్ష్మి వెంటనే మిత్ర ఫోన్కి కాల్ చేస్తూ ఉంటుంది. ఇక ఆ ఫోన్ ఏమో ఇటు మిత్ర కంప్లీట్ మత్తులో ఉంటాడు కదా, ఇక మనీష ఫోన్ కట్ చేస్తూ ఉంటుందన్నమాట. లక్ష్మి ఎన్నిసార్లు ఫోన్ చేసినా అదేంటి ఫోన్ కట్ చేస్తున్నారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇక అంజు అంటుంది, చెప్పాను కదండి ఏదో అర్జెంట్ పని మీదే, పని అయిపోయాక వచ్చేస్తారండి అని చెప్పి మీరు భోజనం చేయండి అని చెప్పి అంజు అంటుంది. ఇక అప్పుడు లక్ష్మి లేదులేండి నేను ఇంటికి వెళ్తాను, పిల్లలు వెయిట్ చేస్తున్నారు అని చెప్పి లక్ష్మి బయలుదేరుతుంది ఇంటికి. లక్ష్మి పార్టీలో నుంచి బయటకు వస్తూ ఉంటే ఒక అతను పలకరిస్తాడు, ఏంటి లక్ష్మి గారు అప్పుడే వెళ్తున్నారు అనగానే మిత్ర గారు ఆల్రెడీ ఇంటికి వెళ్ళిపోయారండి, నేను కూడా వెళ్తున్నాను అని లక్ష్మి అంటూ ఉంటే మిత్ర ఇంటికి వెళ్ళిపోవడం ఏంటి, 5 minutes బ్యాక్ ఇక్కడే చూసానే అని చెప్పి అతను చెప్తాడు. ఏంటి 5 minutes బ్యాక్ చూసారా అనగానే అవును మనీషాతో మాట్లాడుతున్నాడు చూశాను నేను ఇక్కడే అని చెప్పి అనగానే అవునా అని షాక్ అవుతూ ఉంటుంది. అవునండి అయినా ఈరోజు పార్టీలో అందరూ తాగి ఉంటారు కాబట్టి ఎవరు ఇంటికి వెళ్ళకూడదు అని చెప్పి అందరూ ఆల్రెడీ ముందే అనుకున్నామండి, ఆల్రెడీ రూమ్స్ కూడా ఇక్కడే ఉన్నాయి కదా అందరూ బుక్ చేశారు అని చెప్పి అనగానే ఏంటి ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయా అని చెప్పి లక్ష్మి అంటుంది. అవునండి అదిగో అటువైపుగా అన్ని రూమ్సే అని చెప్పి అతను వెళ్ళిపోతాడు. ఇక అప్పుడు లక్ష్మికి గుర్తొస్తూ ఉంటుంది. ఇక ఇద్దరు ఫ్రెండ్స్ మనీష ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉంటే లక్ష్మి నేను ఎపిసోడ్లో వింటుంది కదా, అంటే మనీష మామూలుగా ఖర్చు పెట్టి ఇదంతా చేయట్లేదు, చాలా ప్లాన్డ్గా ఏదో పకడ్బందీగా చేస్తుంది, లేదంటే ఇంత ఖర్చు పెట్టి చేయదు కదా అని చెప్పి ఫ్రెండ్స్ అనుకున్న మాటలు లక్ష్మి గుర్తొస్తూ ఉంటాయి. ఏదో చేస్తుంది మనీష, మిత్ర గారు ఇంటికి వెళ్ళారో లేదో అని చెప్పి ఇక రూమ్స్ వైపు లక్ష్మి వస్తూ ఉంటుంది. ఇదంతా గమనించిన అంజు ఇక వెంటనే మనీషకు ఫోన్ చేస్తుంది. మనీష చాలా జాగ్రత్తగా ఉండు, లక్ష్మికి నీ ప్లాన్ మీద డౌట్ వచ్చినట్టుంది, అటు రూమ్ వైపే వస్తుంది అనగానే ఇటు మనీష నువ్వేం కంగారు పడకు అంజు నేను మేనేజ్ చేస్తాను అని చెప్పి మనీష అంటూ ఉంటుంది ఫోన్లో. లక్ష్మి మిత్ర ఉన్న రూమ్ వైపు వచ్చి ఇక డోర్ కొడుతూ ఉంటుందన్నమాట. ఇక అప్పుడు మనీష గొంతు మార్చి హలో ఎవరు అని చెప్పి అనగానే హలో మిత్ర గారు అని చెప్పి అంటూ ఉంటే మిత్ర ఎవరు అసలు మీరెవరు అని చెప్పి మనీష గొంతు మార్చి అంటూ ఉంటే సారీ అండి అని చెప్పి లక్ష్మి వచ్చేస్తుంది అనమాట. ఇక ఇంటికి బయలుదేరుతుంది. ఇక ఇంటి దగ్గరేమో రాజేశ్వరి పిల్లలిద్దరికి కథలు చెప్తూ ఉంటుంది. ఇక ఆవలిస్తూ ఉంటారు పిల్లలు. ఇక అప్పుడు జయదేవ్ అంటారు పిల్లలకి నిద్ర వస్తుంది, మీరు అమ్మ జాను అన్నం పెట్టేసి పడుకోబెట్టు అని చెప్పి అనగానే పిల్లలేమో లేదు నాన్న వచ్చాకే మేము తినేసి అప్పుడే పడుకుంటాం అని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు. ఈ లోపల లక్ష్మి రానే వస్తుంది. ఏంటమ్మా
ఒక్కదానివే వచ్చావు, మిత్ర రాలేదా అని చెప్పి అనగానే మిత్ర గారు ఆల్రెడీ ఇంటికి వచ్చేసారు కదా అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇంటికి రావడం ఏంటమ్మా, నిన్ను వదిలేసి ఎందుకు వస్తాడు అని చెప్పి రాజేశ్వరి అంటుంది. అక్కడ ఫంక్షన్లో వెతికాను అని చెప్పి మరి మిత్ర గారు ఇంటికి వచ్చారని వచ్చేసాను అని చెప్పి అంటుంది లక్ష్మి. ఇక వివేక్ అంటాడు, అన్నయ్యకి ఫోన్ చేయలేదా వదిన అనగానే ఫోన్ చేశాను, ఫస్ట్ రింగ్ అయింది, ఇప్పుడేమో స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్పి అనగానే ఇక రాజేశ్వరి అమ్మ జాను పిల్లల్ని తీసుకెళ్ళు భోజనం పెట్టు అని చెప్పి అనగానే జాను పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక జయదేవ్ ఏమో అంటాడు, మీటింగ్ ఉంటేనే మిత్ర స్విచ్ ఆఫ్ చేస్తాడు, ఈ టైంలో ఏమి ఉండవే అన్నట్టుగా జయదేవ్ కూడా అంటూ ఉంటారు. తర్వాత రాజేశ్వరి అంటుంది లక్ష్మితోని, అమ్మ లక్ష్మి ఆ దొంగ మోని మనీష అమెరికా వెళ్ళిందా లేదా అనగానే లేదు అత్తయ్య గారు, లేదు పెద్దమ్మ వెళ్ళలేదు, ఎందుకంటే మిత్ర గారు కనిపించినప్పుడు వరకు మనీష కూడా కనిపించింది, మిత్ర గారు ఎప్పుడైతే లేరో ఇదిగో ఈ మనీష కూడా కనిపించట్లేదు అని చెప్పి అనగానే అప్పుడు రాజేశ్వరి ఖచ్చితంగా ఆ మనీషని ఏదో చేసింది మన మిత్రని అని చెప్పి అనగానే అప్పుడు వివేక్ అంటాడు, అబ్బా అత్తయ్య నువ్వు వదిని కంగారు పెట్టకు, అసలు మనీష ఏం చేస్తుందని అన్నయ్యని అని చెప్పి అంటూ ఉంటే ఏవైనా చేయొచ్చు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు సరే వదిన నువ్వేం కంగారు పడుకో, నేను ఆఫీస్కి వెళ్ళి అన్నయ్య ఆఫీస్లో ఉన్నాడేమో చూసిస్తాను అని చెప్పి వివేక్ అంటూ ఉంటే నేను కూడా వస్తారా వివేక్ అని చెప్పి జయదేవ్ కూడా వివేక్తోని ఆఫీస్కి బయలుదేరతాడు. ఈ దొంగ పోంది మనీషని ఏదో ఒకటి చేసి ఉంటుంది, అసలు రాని దాన్ని ముక్కు చెవులు కట్ చేసి పడేస్తాను అని చెప్పి రాజేశ్వరి కోపంగా లక్ష్మితో అంటూ ఉంటుంది. ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే ఇక మనీష దుప్పటి కప్పుకొని ఏడుస్తూ ఉంటుంది. మిత్ర లేచి ఏంటి మనీష ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వేంటి నా బెడ్ మీద ఉన్నావు, లక్ష్మి ఏది అని చెప్పి అనగానే ఇంకా ఏడుపు స్టార్ట్ చేస్తూ ఉంటుంది మనీష. ఏంటి మిత్ర నీకేమీ గుర్తులేదా, నా లైఫ్ అంతా స్పాయిల్ చేసావు, నైట్ మన ఫ్రెండ్స్ నువ్వు తాగిన కూల్ డ్రింక్ ఆల్కహాల్ కలిపారు, ఇక నువ్వు ఫుల్గా తాగేసిన మత్తులో నన్ను ఈ రూమ్లోకి లాక్కొచ్చావు, ఏమీ గుర్తులేదా అనగానే నాకేం గుర్తులేదు మనీష అని చెప్పి మిత్ర కంగారుగా చెప్తూ ఉంటాడు. అప్పుడు మనీష అంటుంది, అసలు నేను ఫ్లైట్ ఎక్కాల్సిన దాన్ని, నీ వల్ల నేను ఇక్కడ రూమ్లో ఏడుస్తూ ఉన్నాను, నేను ఫ్లైట్ ఎక్కి నీకు నైట్ 12కి నీకు లక్ష్మికి మీ పెళ్లి రోజు విషెస్ చెప్పాలనుకున్నాను, కానీ పొద్దున్న లేచాక మన ఇద్దరి మధ్యలో జరిగిన తప్పు గురించి నీకు చెప్పాల్సి వస్తుంది, చాలా బాధగా ఉంది మిత్ర, నా లైఫ్ అంతా స్పాయిల్ చేశావు అని చెప్పి, అసలు నువ్వు నన్ను నా లైఫ్ పార్ట్నర్గా చేసుకుంటావు అనుకున్నాను, నా మీద నీకు ఎంత ప్రేమ ఉంటే మాత్రం ఈ రకంగా ఆ ప్రేమను చూపిస్తావా, ఆఖరికి బెడ్ పార్ట్నర్ చేసుకున్నావు నన్ను అని చెప్పి మనీష ఏడుస్తూ చెప్తూ ఉంటే సారీ మనీష, నా వల్ల అలా తప్పైపోయిందని నాకు అసలు ఏమాత్రం తెలియడం లేదు, సారీ అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, సారీ అంటే ఇంత పెద్ద మిస్టేక్ వెనక్కి వెళ్తుందా మిత్ర, ఏమన్నా టైం వెనక్కి తిరిగి వస్తుందా, నా జీవితం అంతా నాశనం చేసావు అని చెప్పి అంటూ ఏడుస్తూ ఉంటుంది మనీష. నేను ఏం చేశానని నా జీవితంతో ఆడుకున్నావు మిత్ర, నైట్ నన్ను ఎందుకు నువ్వే ఈ రూమ్కి నన్ను తీసుకొచ్చావు, నేను నిన్ను తీసుకురావడం కాదు అని చెప్పి మనీష అంటూ ఉంటుంది. నన్ను తీసుకొచ్చావు నువ్వే అని చెప్పి మనీష అంటూ ఉంటే మరి లక్ష్మి ఏమైంది అని చెప్పి మిత్ర అంటాడు. లక్ష్మి ఏమైందో నాకు తెలీదు, నేను గట్టిగా అరుద్దామంటే మన ఇద్దరు పరువు పోతుంది, ఇక నేను నీ ఫ్రెండ్ అని అందరికీ చెప్పావు, ఇక పరువు పోతుంది కదా, నువ్వు చేసే పనులన్నీ మౌనంగా భరిస్తూ వచ్చాను, ఇప్పుడు నా జీవితం నాశనం అయిపోయింది అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇక మిత్ర ఏమో తల పట్టుకొని ఉంటాడు ఏమీ గుర్తులేక. పక్క ఉదయాన్నే అయిపోతుంది కదా, లక్ష్మి నైట్ అంతా నిద్రపోకుండా అలాగే కూర్చుని ఉంటుంది మెట్ల మీద. ఇక జాను కాఫీ తీసుకొస్తుంది. ఇక రాజేశ్వరి కూడా తాగమ్మ కాఫీ అయినా తాగు, నైట్ నుంచి నువ్వేం తినలేదు అనగానే లేదు నేనేమి తాగును అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు జాను అంటుంది, అక్క ఇవాళ మీ పెళ్లి రోజు అక్క, లేచి పూజ చేయక్క అనగానే ఏమని పూజ చేయమంటావు, మిత్ర గారు ఇంతవరకు ఇంటికే రాలేదు, నాకు చాలా కంగారుగా ఉంది అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ఇటుపక్క ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు జయదేవ్ అలాగే వివేక్ ఇంటికి వస్తారు. ఏమైనా తెలిసిందా అనగానే ఏమీ తెలియలేదు అన్నయ్య గురించి అని చెప్పి వివేక్ చెప్తూ ఉంటాడు. ఇక వివేక్ అంటాడు, నైట్ నేను మనీషా కూడా కాల్ చేశాను కానీ రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయలేదు అని చెప్పి అంటూ ఉంటాడు. జయదేవ్ అంటారు, దీక్షితులు గారు 2-3 రోజులు మిత్ర గారిని ఎక్కడికి పంపించొద్దన్నారు, కానీ లక్ష్మి ఉందన్న ధైర్యంతో పంపించాను అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే అప్పుడే వివేక్కి మిత్ర ఫ్రెండ్ నుంచి ఒక అతను ఫోన్ చేసి చెప్తాడనమాట, దేవి కంగారు పడకండి, మిత్ర ఇక్కడ ఒక గెస్ట్ హౌస్లో ఉన్నాడు, నైట్ ఫ్రెండ్స్ అందరూ కూడా ప్రాంక్ చేసి మిత్రతో తాగి చేశాడనమాట. అయితే మిత్ర తాగేసరికి మళ్ళీ లక్ష్మి బాధపడుతుందని నైట్ ఇక్కడే గెస్ట్ హౌస్లో పడుకున్నాడు, కాసేపట్లో మిత్ర వచ్చేస్తాడండి మీరేం కంగారు పడకండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడనమాట. ఇక అమ్మయ్య మిత్రకి ఏం కాలేదు అని చెప్పి ఇటు లక్ష్మి అటు జయదేవ్ అందరూ అనుకుంటారనమాట. ఇక రాజేశ్వరి అంటుంది, అమ్మ లక్ష్మి మిత్ర కాసేపట్లో వచ్చేస్తాడు కదా, నువ్వు పెళ్లి కూతురులాగా మంచిగా పట్టుచీర కట్టుకుని రెడీ అవ్వమ్మా, వచ్చాక గుడికి వెళ్దురు అని చెప్పి అనగానే లక్ష్మి వెళ్తుందనమాట. ఆ తర్వాత వివేక్ జాను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక రాజేశ్వరి అంటుంది జయదేవ్తోని, నాకు ఎందుకో చాలా అనుమానంగా ఉంది, నైట్ అసలు తాగలేదు మిత్ర అని చెప్పి లక్ష్మి చెప్పింది, కానీ ఫ్రెండ్స్ ఏమో బలవంతంగా తాగాడు, లక్ష్మి బాధపడుతుంది అని చెప్పి వాడు అక్కడెక్కడో గెస్ట్ హౌస్లో పడుకున్నాడు అని చెప్పి ఈ ఫ్రెండ్ చెప్తున్నాడు. అసలు లక్ష్మి ఎందుకు బాధపడుతుంది, మిత్ర వాళ్ళ ఫ్రెండ్స్తోని సరదాగా ఉంటే ఏమీ బాధపడదు, ఎక్కడో ఏదో తేడా కొడుతుంది అనగానే ఏమీ తేడా లేదులే వాడు వచ్చాక అన్నీ చెప్తాడు అని చెప్పి జయదేవ్ అక్కడి నుంచి వెళ్ళిపోతే ఇక రాజేశ్వరి అనుకుంటుంది, ఈ మనీష మామూలుది కాదు, అసలు పెద్దడు వచ్చాక మొత్తం అంతా నేను కనుక్కుంటాను, అది ఫ్లైట్ ఎక్కిందో లేదో అని చెప్పి అనుకుంటూ ఉంటుంది రాజేశ్వరి.
మరోపక్క మనీషా అలాగే మిత్ర రూమ్లో నుంచి బయటికి రాగానే ఇక వాళ్ళ కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ బయట ఉంటారు. ఇక మనీషా అంటుంది, బాయ్ మిత్ర, ఇక నీకు ఎప్పటికీ కనిపించినంత దూరాన్ని వెళ్ళిపోతాను, అంటే అదే అమెరికా అని చెప్పి నీ మొహం ఎప్పటికీ చూడను అని చెప్పి అక్కడి నుంచి మనీషా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అక్కడ ఉన్న ఫ్రెండ్స్ అందరూ అంటారు, ఎంత పని చేసావు మిత్ర, అసలు లైట్ మేమంతా వద్దు వద్దు అన్నా కూడా తాగిన మత్తులో మనీషాని తీసుకెళ్లి రూమ్లో గడపెట్టేసేసావు. పాపం మనీషా ఎంత ఇదిగా అరిచి కేకలు పెట్టింది, మేము ఎంత బయట డోర్ కొట్టినా కూడా నువ్వు డోర్ లాక్ చేసుకొని డోర్ తీయలేదు, తన జీవితం అసలు నాశనం చేసేసావు అని చెప్పి ఫ్రెండ్స్ అంతా అంటూ ఉంటారు. ఇటుపక్క జెంట్స్ ఫ్రెండ్స్ కూడా అంటారు, అసలు తాగను అన్నావు కానీ మేమేదో ప్రాంక్ చేద్దాం అనుకున్నాము, కానీ నువ్వు తాగేసి ఇలా చేస్తావు మనీషాతో అని మేము ఎవ్వరూ అనుకోలేదు మిత్ర అని చెప్పి, అసలు నీ వైఫ్ అంటే అంత ఇష్టం అన్నావు, మనీషాతో ఇంత ఇదిగా ఎలా బిహేవ్ చేసావు అని చెప్పి ఫ్రెండ్స్ అందరూ నిలదీస్తూ ఉంటారు. ఇక అప్పుడు మిత్ర అంటాడు, మీరు చెప్పిన మాటల్లో ఒక్క మాట కూడా నాకు అస్సలు గుర్తులేదు, అసలు నేను ఇలా చేశానంటే నాకే నమ్మబుద్ధి కావట్లేదు అని చెప్పి మిత్ర బాధపడుతూ ఉంటాడు. ఇక ఇంటెండ్ ఎపిసోడ్లో జరిగింది. మరి లక్ష్మి ఎలా మిత్రని ఇంత కష్టం నుంచి బయటపడేస్తుందని రీకమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాము. లేదంటే మరి మిత్రకి అలాగే లక్ష్మికి దూరం పెరగబోతుందా ఏంటనేది తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.